అందరికీ నమస్కారం. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మరొక కీలక పరిణామాలు జరగబోతున్నాయని చెప్పాలి రానున్న ఈ 10వ తారీఖు లోపు. సో అయితే దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. హలో సార్. హలో సార్, ఈ కేసు ఎప్పటి నుంచో రన్ అవుతూనే ఉంది. సో ఇప్పటికైనా ఒక కొలిక్కి రావచ్చు అంటారా? యాక్చువల్గా ఇది 2018లో జరిగినట్టుంది కదా. 18 మార్చిలో ఎప్పుడో మర్డర్ జరిగింది అన్నారు. సో అది మర్డరా లేదంటే బాత్రూంలో కాలు జారి పడిపోయారా, ఏవో రకరకాల వారు. 2018 కాదు, అంతే 19లో గవర్నమెంట్ వచ్చింది కదా. సో ఇటువంటి నేపథ్యంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారు స్వయాన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు, మాజీ మంత్రి కూడా. సో దాని మీద గత 6-7 ఏళ్ళుగా కొన్ని ఎలిగేషన్స్ చూస్తున్నాం. ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో గంగిరెడ్డి అని కానీ, దస్తగిరి ఎవరో ఆయన, సునీలు, ఉమాశంకర్ రెడ్డి ఎవరో ఆయన, తర్వాత వాళ్ళకి మద్దతు ఇస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, సాక్షులను తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారని ప్రస్తుత కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు, అలాగే వాళ్ళ ఫాదర్ భాస్కర్ రెడ్డి గారు, ఇంతమంది కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పుడు తాజాగా వివేకానంద రెడ్డి గారి అమ్మాయి డాక్టర్ సునీత ఏదైతే మరొకసారి సప్లిమెంటరీ పిటిషన్ వేశారో దీనిపైన సిబిఐ కోర్టు గట్టిగా స్పందించింది. అంటే అన్ని వాదనలు వింది, ఆమె తరపు లాయర్ వాదనలు కూడా విన్నారు. ఏంటి అంచుమించు అప్పటి నుంచి తాత్సారం చేస్తూ వస్తుంది. పైపెచ్చు వివేకానంద రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి అన్నదమ్ములు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఈమె సోదరి అవుతుంది. కజిన్స్ కదా, సొంత కజిన్స్. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు, సునీత గారు. సో ఇంత ఇది జరిగినప్పుడు వాళ్ళు మరొక రిలేషన్ అయిన అవినాష్ రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు అని చెప్పి ఈవిడ తరపు లాయర్లు గట్టిగా వాదించడం మనంతా చూస్తున్నాం. అసలు వివేకానంద రెడ్డి గారిని నిజంగా చంపే ఆలోచన ఎవరికి వస్తుంది? పైగా ఆయన చనిపోతే ఎవరికి లాభం? పైపెచ్చు ఇవన్నీ పక్కన పెడితే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, ఆయన అన్నదమ్ముల కుటుంబ నేపథ్యంలో ఎవరైనా కన్నెత్తి చూసేంత దమ్ము, ధైర్యం ఎవరికైనా ఉన్నాయా? అంత ధైర్యం ఎవరైనా చేస్తారా? ఏదో సినిమాలో చూపించినట్టు ఈ బీహార్ నుంచో లేకపోతే ఇంకెక్కడి నుంచో కిరాయికి మనుషులు సఫారీకి తీసుకొచ్చి వాళ్ళతో ఏమైనా చేయిస్తే చేయించవచ్చు, కానీ సినిమాలో చూపించినట్టుగా అంత ధైర్యం ఎవరికి ఉంది? సో ఇన్ని పరిణామాల మీద గత ఎలక్షన్స్లో కూడా చూసాం. షర్మిలా గారు, సునీత గారు కొంగు చాచి కూడా అర్థించారు. అయ్యా ఓటర్ మహాశైలారా, నాన్నగారు చావుకి కారణమైన వాళ్ళని గెలిపించకండి. నిజంగా వాళ్ళు గెలిస్తే అరాచకం మళ్ళీ పెరిగిపోతుంది. వాళ్ళని మీరే తీర్పు ఇవ్వాలంటే ఇంకా వాళ్ళు గుడ్డిగా నమ్మారో లేదంటే ఏం జరిగిందో తెలియదు. మొత్తం మీద మళ్ళీ అవినాష్ రెడ్డి గారు ఎంపీ అయ్యారు. సో ఈ మొత్తం వ్యవహారం అన్నీ నడుస్తున్నాయి. తర్వాత దస్తగిరి లాంటి వాళ్ళు అప్రూవల్గా మారారు. వాళ్ళకి థ్రెట్నింగ్ ఉందని కూడా ఆయన కంప్లైంట్ చేశాడు. ఆయన జైల్లో ఉన్నప్పుడు ఎవరో ఒక జైలు అధికారి ఒక ఆయన వచ్చి ఈయనకి వార్నింగ్ ఇచ్చి లొంగి లేదా కాంప్రమైజ్ అయిపో అని చెప్పాడంట. దస్తగిరి తండ్రిని చంపాలని చూశారంటే ఇలాగ రకరకాల, అంటే అన్ని వ్యవహారాలన్నీ కూడా అయినా కూడా కోర్టు ఎటువంటి నిర్ణయం సిబిఐ వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోయిన నేపథ్యంలో ఈవిడ సప్లిమెంటరీ పిటిషన్ ఏది హైదరాబాద్లో ఉండే సిబిఐ కోర్టుకి, ఓకే, ఎందుకంటే ఇక్కడ సిబిఐ కోర్టుకి అప్పగించారు కాబట్టి కేసుని వెంటనే అది తాత్సారం చేయకుండా సిబిఐ కోర్టు మొత్తం అన్ని వాదనలు విన్నది, అంతా చేసింది. తీర్పు దీనిపైన ఏంటి, నెక్స్ట్ తీర్పు రిజర్వ్లో ఉంచిందంట. అది ఎప్పుడు? రేపు రాబోయే 10వ తేదీకి, డిసెంబర్ 10వ తేదీకి. సో ఈ తీర్పు ఎటువంటి కీలకంగా మారబోతుంది? దీనికి సంబంధించిన దోషుల్ని పిలిపించి లేదా దీని మీద ఎవరెవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అటువంటి వ్యక్తుల్ని వీళ్ళు పిలిపించి వివరణ అడుగుతారా, లేదా కస్టడీలోకి తీసుకోమని చెప్తారా, లేదా బెయిల్ మీద ఉన్న కొంతమంది వాళ్ళని మరలా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకోమని చెప్తారా అనేది ఇప్పుడు కీలకంగా మారబోయే అంశం. బట్ డిసెంబర్ 10న బాంబు పేలబోతుంది అనేది చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మళ్ళీ ఏదో నాకైతే నమ్మకం లేదు. ఎందుకు నమ్మకం లేదు అంటున్నానంటే, ఇప్పుడు గత 5 ఏళ్ళు కూడా, అంటే 19 నుంచి 24 మధ్యలో వైసీపీ ప్రభుత్వం పరిపాలించినప్పుడు ఎన్ని దాడులో చూసాం. అంటే మనిషిని పోని దాడి చేయొచ్చు, దేవాలయాల మీద, దేవాలయాల ఆస్తుల మీద కూడా చాలా దారుణాలు జరిగాయి. ఆఖరికి లడ్డూను కూడా కల్తీ చేశారు. సార్, ఇప్పుడు అంటే కేంద్రం నుంచి ఈ కేసుకి సంబంధించి సపోర్ట్ ఉంది, దానివల్ల లేట్ అవుతుంది. ఎగ్జాక్ట్ మీరు అడగబోయే దాని మీద నేను చెప్పబోతున్నాను. ఎందుకంటే ఇంత జరిగిన ఎక్కడో కేంద్రం నుంచి పార్టీ పేరు చెప్పను, ఏదో ఒక ఆపన్న హస్తం ఆదుకుంటోంది. అలా లేకపోతే తిరుపతి లడ్డు వ్యవహారం కానీ, లేదంటే అక్కడ
అన్యమతస్థులు ప్రచారం కానీ, లేదంటే వెంగమాంబలో నిత్యాన్నదానం సంబంధించి భ్రష్టు పట్టించేలాగా సరిగ్గా నిత్యాన్నదానం ఇవ్వకపోవడం కానీ, క్యూ లైన్లో వెళ్ళే వాళ్ళకి పాలు, టీలు, అలాగే సాంబార్ అన్నమో లేదా ఉప్మాలు ఏవో ఇస్తారు, అవి ఇవ్వకపోవడం కానీ, ఇవన్నీ కట్ చేసేసి అంటే తిరుపతి ప్రాశస్త్యాన్ని దెబ్బతినేలాగా, ఆఖరికి పరకామణిలో వచ్చే స్వామివారి సొమ్ముని కూడా దొంగిలించే ప్రయత్నం చేశారు, వీడియోలు రిలీజ్ చేశారు కదా. అంటే ప్రతి దానికి ఒక భయం లేకుండా నిర్భయంగా, అంటే దేవుడు ఎవరికైనా దేవుడేగా. మీ దేవుడు మీరు నమ్మినప్పుడు మా దేవుడు మేము నమ్ముతాం. పోనీ మీ దేవుడి మీద మీకు నమ్మకం ఉండొచ్చు, కానీ పక్క దేవుడి మీద అసహ్యం ఉండకూడదు, లేదా ఆ దేవుడు ఏమీ చేయలేడని మీరు అలాగ అపహాస్యం చేసేలా మాట్లాడద్దు. ఇప్పుడు దాని ప్రతిఫలం అనిపిస్తారు అందరూ కూడా, మనం చూస్తాం. అంటే ఇలాంటివి అన్నీ జరిగినా కూడా ఎందుకు కేంద్రంలో ఏదో ఒక పార్టీ ఏదైతే ఉందో అది ఆపనహస్తం ఇస్తోంది, లేకపోతే 13 ఏళ్ళుగా, ఇప్పటికి 13 ఏళ్ళు, అప్పుడు గవర్నమెంట్ వచ్చేసరికి ఒక 6-7 ఏళ్ళు, 6-7 ఏళ్ళుగా ఇంకా బెయిల్ మీద ఉండి ముఖ్యమంత్రి అయిపోవడం ఏంట్రా బాబు, వీళ్ళు ఎన్ని జరిగినా కూడా ప్రభుత్వం ఏమి పట్టించుకోవడం ఏంట్రా బాబు అని కూడా పెద్ద మీరలాగే నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బిడ్డలను కలవడానికి లండన్కు ఎక్కడికి వెళ్ళారు. ఆయన వెళ్ళొచ్చిన తర్వాత ఏంటి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారా, నాకు తెలియదే, మాకు దానికి సంబంధించిన సమాచారం లేదు, మేబీ కేంద్రం నుంచి అయితే అయ్యిండొచ్చు అరెస్టు అన్నట్టుగా అన్నారు ఒక స్టేట్మెంట్. అప్పట్లో వైరల్ అయింది బాగా. బట్ అలా అన్నప్పుడు కూడా కేంద్రం నుంచి ఎవరు ఖండించలేదు ఎప్పుడు. వీళ్ళకి ఏదో ఆపన్న హస్తం తోడుగా ఉంది, అందుకే ఈయన ఇలాగ నచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నాడు, నచ్చినట్టుగా అందరితో మాటలు అనిపిస్తున్నాడు అనేదైతే ఒక విమర్శ ఉంది. బట్ ఏదైనా కాలం కర్మం కలిసి రావాలి, అన్నీ కలిసి వచ్చినప్పుడు అన్ని జరుగుతాయి. సునీత గారు నిజంగా ఆవిడ ఎలక్షన్స్ ముందు కొన్ని వాయిస్లు కూడా రిలీజ్ చేశారు, కొన్ని ఫోన్లు నెట్వర్కింగ్ ఏరియా, ఏ ఏరియాకి వచ్చి ఎక్కడికొచ్చి సిగ్నల్స్ పోయాయి, ఎక్కడికొచ్చి ఆగాయి, అక్కడే ఎక్కువసేపు ఏమున్నాయని చెప్పి ఆ వాయిస్ రికార్డులు కూడా కొన్ని వినిపించారు. వినిపిస్తే ఆవిడకి యాంటీగా మళ్ళీ కొంతమంది ఎవరు కాదు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు మరో ప్రెస్ మీట్ పెట్టి కూడా వాయిస్ వినిపించారు. బట్ ఆవిడ ఇంకా పోరాడుతుందంటే ఆవిడ తప్పు లేదు కాబట్టి అంత ధైర్యంగా పోరాడుతుంది, లేదంటే ఊరికే కెలుక్కుంటుందండి. రిస్క్ వస్తే అమ్మో సిబిఐ వాళ్ళు పట్టేస్తారా బాబు నాకెందుకని చెప్పి ఊరికే కెలుక్కుంటుందా, కెలుక్కోదు కదా. సో ఆవిడ పట్టువదలని విక్రమార్కులాగా చేస్తుంది కాబట్టి రేపు December 10న మహా అరెస్టులు పెద్ద అయిపోతాయి అన్న కానీ ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. లెట్స్ వెయిట్ ఫర్ ద December 10th. అది ఓకే అండి, థ్యాంక్ యూ.